రియా మొండితనం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించింది అంటే ప్రేమ అనే పేరుతో ప్రతి ఊపిరిని త్యజించింది. ఎప్పుడైతే అరుపులు మండుతున్న నిప్పులుగా మారాయో, మోసమనేది చేసింది ఆత్మ మీద బలమైన గాయం. అంతా బూడిదయ్యింది. చెరిగిపోయింది ప్రతి గుర్తు. నిశ్శబ్దంలో ఒంటరిగా నిలుచుంది ఆఖరి మనిషి. సూర్యుడు ఒక మామూలు రోజులాగా ఊర్లో ఉదయిస్తాడు. గాలి బరువుగా, కాస్త మసగ్గా కనిపిస్తుంది. ఊరి వీధుల్లో ఎవరూ కనిపించటం లేదు. కనీసం జంతువులు కూడా అటూ ఇటూ పరిగెత్తడం లేదు. అన్ని వైపులా ఎటువంటి శబ్దమూ లేదు. కేవలం ఒక విచిత్రమైన నిశ్శబ్దం. రియా ఇంకా రోహన్ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. రియా మొహం మీద చిరునవ్వుంటుంది. కాని రోహన్ కాస్త కంగారుగా కనిపిస్తాడు. అతను మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు, ఎవరో తనని వెంబడిస్తున్నట్టు. చూసావా రోహన్, ఎంత శాంతంగా ఉందో? ఎటువంటి శబ్దం లేదు, జనాలు అస్సలే లేరు. నువ్వు ఇంకా నేను ఎలా కోరుకున్నానో అలాగే ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా రియా? ఇది ప్రశాంతత కాదు, ఇది మరణం. మొత్తం ఊరంతా మాయమైపోయింది. ప్రపంచమే మాయమైపోయింది. నీకేమైనా తెలుస్తుందా మనం ఏం కోల్పోయామో? మనమేమీ కోల్పోలేదు. మనం స్వేచ్ఛను పొందాము. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. వాళ్ళు ముందుకు వెళ్తారు. ఎదురుగా ఉన్న బంతిని గట్టిగా తంతుంది. బంతి బౌన్స్ అయ్యే శబ్దం మొదటి శబ్దం వాళ్ళు అక్కడ విన్నది. అందరూ మాయమైపోయిన తరువాత నుంచి. వాళ్ళందరూ మన వెనక వచ్చేవాళ్లు. ఇప్పుడు చూడు, భూమి ఎంత ప్రశాంతంగా ఉందో. రోహన్ ఎప్పటికీ దిగులుగా భవిష్యత్తు గురించి కంగారు పడుతూ ఉంటాడు. రాత్రివేళ రియా ఇంకా రోహన్ బంగళాలో అడుగుపెడతారు. అది ఏ చోటంటే అక్కడ వాళ్ళు అందరూ మాయమైపోయిన తర్వాత ఉన్న చోటు. ఆ చోటు చీకటిగా ఉంటుంది. అందరూ కూడా మాయమైపోయిన కాసేపటి తర్వాతే కరెంటు పోతుంది. రియా వెంటనే లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి కొవ్వొత్తులను వెలిగిస్తుంది. గాలిలో ఏదో విచిత్రమైన వాసనుంది, ఏదో కుళ్ళిపోతున్నట్టు. నీకేమనిపించటం లేదా? అది కేవలం నీ భ్రమ మాత్రమే రోహన్. ఇక్కడంతా చాలా అందంగా ఉంది. నేనివాళ చాలా బాగా వంట చేశాను. రా, కలిసి కూర్చుందాం. నాకు ఆకల్లేదు. నాకు అస్సలు అర్థం కావట్లేదు ఆ తలుపు ఎలా తెరుచుకుంది. నువ్వు చేతబడి చేసినప్పుడు భూమి పగిలిపోయింది. నేను నా కళ్ళతో అందరూ ఆ నల్లని గొయ్యిలో పడిపోవడం చూశాను. నీ ఆ ప్రార్థన, అది ప్రార్థన కాదు రియా. రియా రోహన్ దగ్గరికి వెళ్తుంది. అది ప్రేమ. నాకు నీ మీద ఉన్న పిచ్చితనం. నువ్వు సంతోషంగా లేవా నేను నీతో ఉన్నందుకు? రియా రోహన్ మొహాన్ని ముట్టుకుంటుంది. రోహన్ వెంటనే వెనక్కి జరుగుతాడు. రియా మొహం ప్రేమతో నిండి ఉంటుంది. అది ఉన్నట్టుండి కోపంగా మారిపోతుంది. తను తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. నువ్వు మారిపోతున్నావు రోహన్. నువ్వు ముందులాగా అస్సల్లేవు. రోహన్ ఏ సమాధానమూ చెప్పలేదు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అసలు నీకు ఏం కావాలి? నేనిదంతా ఎవరికోసం చేశాను? నాకు సమాధానం చెప్పు. రోహన్ అంతా పట్టించుకోకుండా తనని ఒంటరిగా వదిలేస్తాడు. కాసేపటి తరువాత బంగళా వెనుక ఉన్న బావి దగ్గరికి రియా వెళ్తుంది. తను దిగులుగా ఉంటుంది. రోహన్ తనని ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన కారణంగా తను బావి దగ్గర నిలబడి ఉంటుంది. తన కళ్లను మూసుకుంటుంది. తను ఆ రోజుని గుర్తు చేసుకుంటుంది. భూమి చీలిన రోజు. అరుపులు వినిపిస్తాయి. కాని తనకి ఎటువంటి బాధ కలగలేదు. తను బావిలోకి తొంగి చూస్తుంది. మీరందరూ అక్కడే ఉన్నారా? మీరు చూస్తున్నారా? తనిప్పుడు కేవలం నావాడు. బావి లోపల నుంచి సన్నని శబ్దం వినిపిస్తుంది. వేల మంది ఒక్కసారిగా గుసగుసలాడుతున్నట్టు. ఉన్నట్టుండి రియాకి తన భుజం మీద ఒక చెయ్యి అనుభూతి కలుగుతుంది. తను వెనక్కి తిరుగుతుంది. తను రోహన్. నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఈ బావి దగ్గరికి రావద్దు. ఇక్కడి నుంచి చాలా శబ్దాలొస్తాయి. ఈ శబ్దాలు నిన్ను భయపెడతాయి. ఎందుకంటే నువ్వు బలహీనుడివి. ఈ శబ్దాలు నాకు చెప్తాయి నేను గెలిచాను అని. గెలుపా?
మనం ఆకలితో చస్తున్నాం, నీళ్లు ఖాళీ అవుతున్నాయి. నువ్వు దీన్ని గెలుపంటున్నావా? నాకు భయం వేస్తుంది, ఆ రాక్షసుడు ఎవరైతే నీ మాట విన్నారో వాడు తిరిగొస్తాడని. ఏ రాక్షసుడు రాడు. మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో రాజు ఇంకా రాణి. రోహన్ ఇంకా చింతిస్తూనే ఉన్నాడు. కాని రియా ఆనందంతో మునిగిపోయింది. రాత్రి అక్కడితో పూర్తవుతుంది. మరుసటి రోజు రియా ఇంకా రోహన్ ఊరి దగ్గరకు వెళ్తుంటారు. దుకాణాలన్నీ కాలంతో ఆగిపోయినట్టుంటాయి. అక్కడ ఎటువంటి జనాలు లేరు, కేవలం వాళ్ళిద్దరే. రియా వెంటనే నగల దుకాణంలోకి వెళ్తుంది. తన కోసం కొన్ని నగలను వెతుకుతుంది. రోహన్ వేరే వైపు త్వరగా తన బ్యాగ్లో సరుకులను నింపుతూ ఉంటాడు. తను దుకాణం నుంచి బయటికొచ్చి రియాని కొత్త నగలతో చూస్తాడు. తను కోపానికి గురవుతాడు. ఈ నగలతో నువ్వేం చేస్తావు? ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. బహుశా నగరంలో ఎవరైనా ప్రాణాలతో ఉంటారేమో. ఎవ్వరూ ప్రాణాలతో లేరు రోహన్. మనమే ఆఖరి వాళ్ళం. నాకీ ఊరు నచ్చింది. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రశాంతత? నాకు నీ మొహం చూస్తే భయం వేస్తోంది. నువ్వొక హంతకురాలివి. నువ్వు అందర్నీ చంపేశావు. మా అమ్మ, అన్నయ్య అందరూ వెళ్ళిపోయారు నీ ఒక్క మొండితనం కారణంగా. నేను నిన్ను ఎంచుకున్నాను రోహన్, అది సరిపోదా? నేను అందర్నీ త్యాగం చేశాను మనం కలిసి ఉండాలి అని. నువ్వు నాకు రుణపడి ఉండాలి. రోహన్ తనని ఎంతో కోపంగా చూస్తాడు. తను తన బ్యాగ్ని తీసుకుంటాడు. బజారు మధ్యలో తనని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. రియా అక్కడే నిలబడి ఉంటుంది. తన చిరునవ్వు వెలవెలబోతుంది. రాత్రివేళ రియా విరిగిపోయిన ఫర్నిచర్తో మంట పెట్టి వంట చేయటం మొదలు పెడుతుంది. రోహన్ కిటికీ దగ్గర కూర్చొని ఉంటాడు. చీకట్లో బయటికి చూస్తూ ఉంటాడు. వాతావరణం గంభీరంగా ఉంటుంది. వాళ్ల మధ్య ఇప్పుడు ఎలాంటి ప్రేమ లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే మిగిలిపోయింది. నాకు తెలుసుంటే నువ్వింత పిచ్చిదానివని. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించేవాణ్ణి కాదు. నీతో నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. సమయాన్ని వృధా చేసుకున్నావా? నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డాను. నన్ను ఇష్టపడ్డావా? ప్రేమించావా? అది ప్రేమ కాదు రియా, అది నీ కుట్ర. నేను నీతో ఎందుకున్నానంటే నువ్వు ధనవంతురాలివి, నా భవిష్యత్తు సెట్ అయిపోతుందనుకున్నాను. కానీ నువ్వు భవిష్యత్తుని అంతం చేశావు. రియా చేతిలో ఉన్న గరిట కింద పడిపోతుంది. తను రోహన్ని చూస్తుంది. అర్థం చేసుకుంటుంది తను ఎప్పుడూ కూడా తనని ప్రేమించలేదు అని. అయితే ఇవాళ ఇంకో అమ్మాయి ఎవరైనా బ్రతికుంటే నువ్వు తన దగ్గరికి వెళ్ళిపోయేవాడివా? ఖచ్చితంగా నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయేవాడిని. నాకు నీ దగ్గర నుంచి విముక్తి కావాలి. రియా రోహన్ని కోపంగా చూస్తుంది. తన మొహంలో కోపం, ద్వేషం రెండూ కనిపిస్తాయి. తనిప్పుడు రాక్షసిలాగా కనిపిస్తుంది. ఇంట్లో అన్ని వైపులా అలజడి రేగుతుంది. తనకే అర్థం కావడం లేదు అసలేం జరుగుతోందో. రోహన్ భయంతో తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంట్లోంచి బయటికి పరిగెడతాడు. రోహన్, నా కోసం ఆగు! రియా ఇంట్లో నుంచి బయటికి పరిగెడుతూ తనని వెంబడిస్తుంది. ఒక భూకంపం వస్తుంది. ఊర్లో సరిగ్గా మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఆ గొయ్యి కాలిపోతున్న నిప్పులాగా ఎర్రగా వేడిగా కనిపిస్తుంది. గాలిలో కాలుతున్న బొగ్గు వాసన విస్తరిస్తుంది. మనిషి ఆకారంలో ఉన్న ఆకృతులు ఎర్రని గోతిలో నుంచి బయటికి వస్తాయి. ఇంతకుముందు వీళ్లే అందులోకి లాక్కెళ్లబడ్డారు. ఇప్పుడు వాళ్లు కాలిపోయి రాక్షసుల రూపంలో తిరిగి వస్తున్నారు. రియా ఇంకా రోహన్ పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంటారు. ఆశ్చర్యంతో వాళ్లని చూస్తారు. లేదు, వాళ్ళు తిరిగొస్తున్నారు. పరిగెత్తు రియా, పరిగెత్తు! రోహన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ముందు పరిగెడతాడు, రియా గురించి ఆలోచించకుండా. రియా ఒంటరిగా నిలబడి ఉంటుంది. తనకి అనుభూతి కలుగుతుంది నిజంగా తను ఆఖరి మనిషని. ఎందుకంటే రోహన్ ఎప్పుడూ కూడా తనతో పాటు లేడు. ఆ ఆకృతులు తనని చుట్టుముడతాయి. రియా ఏడవదు. తనని తాను వాళ్లకి అప్పగించుకుంటుంది. నువ్వు వీళ్ల కోసం కాదు, ఈ ఆత్మల కోసమే నువ్వున్నావు. వీళ్ళు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. భూమి మీద ఇక ప్రేమ అనేది మిగల్లేదు. భూమి మీద అస్తిత్వానికి ఎలాంటి అర్థం లేదు.
రియా ఆ ఆకృతులను ఒక చిరునవ్వుతో చూస్తుంది. రోహన్ తనని చావమని వదిలేశాడు అనే అనుభూతి తనకి కలుగుతుంది. ఆ ఆకృతులు తనని నరకం వరకు తీసుకుని వెళ్తాయి. తన శరీరం మంటల్లో కాలిపోతుంది. మంటలు తనని పూర్తిగా మింగేసినట్టు. అక్కడ కనీసం అబద్ధమైతే ఉండదు. మొత్తానికి రియా నరకపు ద్వారం దగ్గరికి స్వయంగా చేరుకుంటుంది. రోహన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతాడు. కాని తన దారిని కాలిపోయిన ఆకృతులు అడ్డుకుంటాయి. రోహన్ ఒక అడుగు వెనక్కి వేస్తాడు. లేదు లేదు, నేను చంపలేదు. లేదు, నన్ను వదిలే. వాళ్ళందరూ రోహన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్తారు. కాని ఉన్నట్టుండి ఒక గాలి తుఫాను చెలరేగుతుంది. అది ఆకృతులందర్నీ నరకపు ద్వారంలోకి లాగేస్తుంది. వాళ్ళందరూ మళ్లీ అందులోకి కలిసిపోతారు. తలుపు మూసుకుపోతుంది. అంతా మళ్లీ మామూలుగా నిశ్శబ్దంగా మారిపోతుంది. మరుసటి రోజు ఊరు మళ్లీ ఖాళీగా ఉంటుంది. కాని ఈసారి అక్కడ ఇళ్ళు కూడా మట్టిగా మారిపోతాయి. వృక్షాలు బూడిదగా మారిపోతాయి. ఆకాశం నల్లగా ఉంటుంది. రోహన్ ఒక బూడిద ఎడారి మధ్యలో నిలబడి ఉంటాడు. తనిప్పుడు నిజంగా ఆఖరి మనిషిగా మారాడు. లేదు! తన మాట వినేవాళ్లు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే భూతాలు కూడా లేవు.